మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు వారు ఒక కామెంట్ చేశారు. సరే, న్యాయవాదులు జడ్జిలు అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది జ్యుడిషియరీ సిస్టంలో. సరే, న్యాయవాది నా కేసు వాదించాలి, నాకు టైం కావాలంటే నీకేం తెలుస్తుంది అని నొప్పి, నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది అని చెప్పి మా బాధలు ఎన్ని ఉన్నాయి, మా మీద ఎంతో ఒత్తిడి ఉన్నది, ఇక్కడ ఉంటే నీకు తెలుస్తుంది అని చెప్పి వారు వ్యాఖ్యానం చేయడం జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చంద్రచూడ్ గారు. నిజంగానే వారు చేసిన కామెంట్లో సరే కాదు, మా న్యాయవాదులు జడ్జిలకు మధ్య జరిగినట్టు పత్రికలు చిత్రీకరించిన, బట్ మేమంతా కూడా జ్యుడిషియరీలో పార్ట్ అండ్ పార్సల్. మేము అలా ఎన్నోసార్లు మా మధ్యలో మాటలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. దట్ ఈజ్ నేను దాని గురించి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు, దాని గురించి మేము వెళ్ళలేదు. ఎందుకంటే సిస్టమ్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. మీకు అందరికి తెలుసు, మనకు ఇండియన్ డెమోక్రసీ కానీ ప్రపంచ డెమోక్రసీ ఏందండి వినొస్తలేదా? హలో 1 2 3 తొందర ఏం లేదు, మంచిగా చూసుకోండి. మళ్ళా హలో గాసపుడా, హలో హలో ఓకేనండి. యా, ఈరోజు మనం చూసాం పత్రికల్లో ప్రముఖంగా ఒక వార్త ప్రచురించబడ్డది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అసహనంతో వ్యాఖ్యానించిన పత్రికలు రాశాయి. కానీ వారి ఆవేదనను, వారి బాధను వారు వ్యక్తపరిచారు. ఒక న్యాయవాది తన కేసు వాదించాలే, నాకు టైం ఇవ్వాలని చెప్పి వారు అడగడము, నీకు ఇక్కడ ఉంటే కూర్చుంటే తెలుస్తుంది ఈ బాధ, మా పైన ఒత్తిడి, పని ఒత్తిడి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు వ్యాఖ్యానించడం జరిగింది. సరే, నేను ఆ ఇద్దరి వ్యాఖ్యానాల కంటే జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ఒకసారి మాట్లాడాలనుకొని మా లీగల్ సెల్ మిత్రులందరం కూడా ఉదయం పూట మేము అనుకున్నాం. కాబట్టి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత మా పార్టీ సీనియర్ న్యాయవాది వృత్తులు ఉన్నారు, సీనియర్ పార్టీ లీడరు జనరల్ సెక్రటరీ భరత్ గారు కూడా చాలా విషయాలు మీ ముందు ప్రస్తావిస్తారు. మనకందరికి తెలుసు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పట లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇవి 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ఇంకా 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు, ప్రెస్ అని మనము ఇన్ఫార్మల్గా అనుకుంటాం. బట్ ఫార్మల్గా అయితే 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ మూడిట్లలో జ్యుడిషియరీ పడుతున్నటువంటి బాధలు, వాటిపైనే మరి ఈరోజు చీఫ్ జస్టిస్ గారు ఆ విధమైనటువంటి బాధను వ్యక్తపరిచారని చెప్పి మేము భావిస్తున్నాం. మీ దృష్టికి 2-3 విషయాలు తీసుకురావాలనుకున్నాం. అతి ముఖ్యమైన విషయము, లా కమిషన్స్ చాలా సందర్భాల్లో పట లేటెస్ట్గా 18th లా కమిషన్ తన 229 రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పినారు, సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్లో ఉండాలి, రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేద్దాము అనేది చాలా రోజుల నుంచి లా కమిషన్ చాలా రిపోర్టుల్లో చెప్పడం జరిగింది. తర్వాత లేటెస్ట్గా అంటే ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో పార్లమెంట్లో మరి స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ ఉంటుంది, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఏది, సుప్రీంకోర్టుని ఢిల్లీలో ఒకటి, కలకత్తాలో ఒకటి, ముంబైలో ఒకటి, సౌత్లో చెన్నై కానీ హైదరాబాద్ కానీ అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
మొన్న ఫిబ్రవరి మాసం అంటే పార్లమెంటు చివరి సమావేశాల్లో పార్లమెంట్లో మరి న్యాయశాఖ మంత్రి గారు మరి అది ప్రవేశపెడుతూ ఈ అభిప్రాయం ప్రభుత్వం కూడా ఉంది, కానీ సుప్రీంకోర్టు పలు సందర్భాలపట మరి వ్యతిరేకిస్తున్నది. సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నది. ఫుల్ కోర్ట్ అంటారు, అంటే అందరు జడ్జిలు, సుప్రీంకోర్టు ఉన్న జడ్జిలు అందరు కూర్చొని వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు. దాన్ని ఫుల్ కోర్ట్ అంటారు, ఇది లీగల్ టర్మినాలజీలో. వాళ్ళు కూడా నిర్ణయం చేసి ఇది దేశ సమగ్రతకు మంచిది కాదు అని చెప్పి ఒక 15 సంవత్సరాల క్రితము తీర్మానం చేశారు. సో ఈ పరిస్థితిలో మేము ఏమీ చెయ్యలేము అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రి చెప్పడం జరిగింది. నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా దేశ ప్రజలకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి 2-3 మేము విన్నవించదలుచుకున్నాను. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా 2015లో ఖచ్చితంగా 9 సంవత్సరాల క్రితము ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన పార్లమెంట్లో. ఏం పెట్టినా ఆర్టికల్ 130లో ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 130 ఏం చెప్తుందంటే, ఈ సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడైనా బెంచెస్ ఏర్పాటు చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొని చేస్తాడు అని చెప్పి ఆర్టికల్ 130లో ఉంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన, పార్లమెంటు కూడా సుప్రీంకోర్టు బెంచెస్ 2-3 దిక్కులో పెట్టాలని చెప్పి పార్లమెంటు కూడా ఒక అభిప్రాయం పడ్డా కూడా చేయలేకపోవడం గల కారణం ఏంటంటే, ఆర్టికల్ 130 లోపల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉన్నది అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేను చేయలేకపోతున్నా అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర మంత్రులు చెప్తున్నారు. నేను 2015లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన పార్లమెంట్లో పెట్టి, ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదాన్ని తీసేసి రాష్ట్రపతి అని పెట్టండి, పెడితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి చేయగలుగుతాడు. మరి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎందుకు చేయబుద్ధి అవుతుందో, జడ్జిలకు ఎందుకు చేయబుద్ధి అవుతుందో, మా న్యాయవాది మిత్రులు, ఢిల్లీలో ఉండే న్యాయవాది మిత్రులు, సుప్రీంకోర్టు ఉండే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నేను సీనియర్ అడ్వకేట్ పేరు తీసుకోవడం భావ్యం కాదు కాబట్టి చెప్తున్నాను. మీరు యూట్యూబ్లో పోయి కొట్టి చూస్తే వాళ్ళ పేర్లన్నీ వస్తాయి. వాళ్ళంతా సీరియస్గా అపోజ్ చేశారు. ఏది ఢిల్లీలో ఉండదు, దీనికి దేశ సమగ్రతకు ముప్పు అని చెప్తారండి. నేను మీకు అందరికి నేను పంపిస్తాను, నా బిల్లు ఇప్పుడే పంపిస్తాను, మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. దాన్ని చాలా స్పష్టంగా చెప్పిన, బికాజ్ పార్లమెంట్ సభ్యుడిగా మాకు ఆ పవర్ ఉంటుంది. ఆ రోజున నేను చాలా స్పష్టంగా ఎందుకోసము నేను ఈ బిల్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మరి ఆ ఆర్టికల్ నుంచి తొలగించి ప్రెసిడెంట్ అని పెట్టండి, పెడితేనే ఇది అవుతుంది. అయితే ఈ సుప్రీంకోర్టు బెంచెస్ సౌత్లో ఒకటి, ఈస్ట్లో ఒకటి, వెస్ట్లో ఒకటి పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పినాను. ఎందుకు కావాలి ఈరోజు అనేది ఒక్కసారి నేను చెప్పదలుచుకుంటే, ఇలా దేశంలో 5 కోట్ల కంటే ఎక్కువ కేసులు పెండింగ్ ఉన్నాయండి దేశవ్యాప్తంగా. 5 కోట్ల పైచిలకు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 4 కోట్ల దాకా జిల్లా కోర్టుల కేసులు ఉన్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో దాదాపు అన్ని రాష్ట్రాలు అదొక 60-70 లక్షల కోటి దాకా అవి ఉన్నాయి. కాబట్టి వీటిలో 50% గవర్నమెంటే లిటిగెంట్. ఈ కేసులో పెద్ద లిటిగెంట్ ఎవరంటే ఈ దేశంలో గవర్నమెంటే పెద్ద లిటిగెంట్. సగం కేసులు ఇవన్నీ నేను చెప్తున్నాను, లా కమిషన్ రిపోర్ట్ ఇది. కాబట్టి మరి దాదాపు 2 లక్షల కేసులు 30 సంవత్సరాల నుంచి వెళ్ళినాయి కోర్టులలో పెండింగ్ కేసెస్. 2 లక్షల కేసులు దేశవ్యాప్తంగా 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇలా సుప్రీంకోర్టుల దాదాపు 90,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దీని చేర్పులు మార్పులు చేయాలని చెప్తే దురదృష్టవశాత్తు మరి సుప్రీంకోర్టు ఫుల్ కోర్టే మరి సుప్రీంకోర్టును 4 దిక్కుల పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నది.